కొత్తగూడెం సింగరేణి పాఠశాల ఉపాధ్యాయుడు వేణును పోలీసులు అరెస్టు చేశారు. 7వ తరగతి బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని తల్లిదండ్రుల ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇంటి పేరు చెప్పమంటున్నారు సార్, వాళ్ళు చెప్పని అంటున్నారు. తొలుత విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు టీచర్పై చర్యలు తీసుకోవాలంటూ పాఠశాల ముందు ఆందోళన చేపట్టారు. టీచర్ ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించడాన్ని స్వయంగా చూశామని పేరెంట్స్ చెబుతున్నారు. అసలు టీచర్ స్కూల్లోనే ఉండకూడదని పట్టుబట్టారు. వారికి ప్రిన్సిపల్ నచ్చజెప్పేందుకు ప్రయత్నించడంతో గొడవకు దిగారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఉపాధ్యాయుని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. సార్ ఇట్లా అమ్మాయిని టచ్ చేశారని ఒక పేరెంట్ చూసారట, వచ్చి చెప్పారు, కంప్లైంట్ వచ్చింది. మేడం అప్పుడే ఇమ్మీడియట్లీ మా కరెస్పాండెంట్ సార్ని పిలిపించారు. సార్ మేము మాట్లాడుకున్నాం, వాళ్ళ పేరెంట్స్ వచ్చాక ముందు పిల్లలు కూడా అడగాలి కదా వాట్ ఈజ్ వాట్ అనేది మనకు తెలియదు. అటా అని తెలిసిందంటే ఎవరు డైరెక్ట్గా రాలే. ఈ రోజు పొద్దున్న పిల్లలు వచ్చారు, పేరెంట్స్ వచ్చారు, మాట్లాడారు, అంతా అయిపోయింది. మా జిఎం గారు లేరు. ఇప్పుడు ఇమ్మీడియట్గా ఆయన జాబ్లోంచి తీయడము ఇంకేం చేయాలన్నా మేము ప్రోటోకాల్ పాటించాలి కదా. మాకు పై అధికారులు ఉంటారు, వాళ్ళకి చెప్పాలి, యాక్షన్ తీసుకోవాలి. ఏంటని అడిగితే వాళ్ళకి నువ్వు ఎవడరా వాళ్ళ నాన్న ఏం చెప్తావు అన్నారంట. మరి మా పిల్లలంతా ఏడుస్తారు సార్, ఇదేనా వాళ్ళ పద్ధతి చదివించేది? 7వ తరగతి అమ్మాయి చిన్న అమ్మాయి కూడా కాదు. అసలు ఆడపిల్లకు ముట్టుకునేది ఎక్కడ వాడు? అసలు ఎట్లా ముట్టుకుంటాడు? పిల్లలు పంపితే ఎందుకు స్కూల్కి? మంచి చదువుకుంటారు కదా, మేము పనిలేకపోతారు. మేమైతే ఏం చేయాలి మేము? ఇప్పుడు ఆ సారు పంపమంటే రేపు సోమవారం చెప్తానంట. సోమవారం దాకా మేము ఊక్కోవాలా? చెప్పండి, మేము ఎట్లా ఒత్తి పెట్టిపోవాలి స్కూల్లో? మాకు అది వాడికి పంపించాలి, వాడికి ఉంచొద్దు స్కూల్కి. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, యామిని, సమాజంలో ముఖ్యంగా చూస్తే గురువులకు ఎంతో పాత్ర ఉంటుంది, కానీ సభ్య సమాజంలో ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చేలా కొంతమంది ఉపాధ్యాయులు వ్యవహరిస్తున్న తీరు అనేది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ రోజు కొత్తగూడెం సింగరేణి హై స్కూల్లో కూడా విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఒక తెలుగు టీచర్ కూడా విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, అది పేరెంట్స్ దృష్టికి రావడంతో వారు నిలదీయడం, ఈ రోజు అతనిపై దాడికి కూడా ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో భాగంగా పోలీసులు కూడా వచ్చి అతన్ని అరెస్ట్ చేశారు. మొత్తంగా ఈ ఘటనతో ఒకటి స్పష్టంగా అర్థమవుతుంది. అతను గత 15 రోజుల క్రితమే ఇక్కడికి మణుగూరు ప్రాంతం నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి స్కూల్కి వచ్చాడు. 15 రోజుల వ్యవధిలోనే ముఖ పరిచయాలు లేకపోయినా కానీ విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వాళ్ళని తాకరాని చోట తాకుతూ చాలా మిస్బిహేవ్ చేస్తుండడంతో కొంతమంది విద్యార్థులు బయటకు చెప్పలేదు. కానీ ఒక విద్యార్థిని ద్వారా ఒక తల్లిదండ్రులు తిరగడంతో ఆ విషయం తెలిసి వాళ్ళంతా నిలదీశారు. అక్కడ ఉన్న హెడ్ మాస్టర్ కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేసిన ఇక అతని పరాకాష్ఠకు చేరడంతో అతని పైశాచికత్వాన్ని ఈ రోజు పేరెంట్స్ విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున నిలదీసి దాడి చేసే ప్రయత్నం చేయగా పోలీసులు అతను అరెస్ట్ చేశారు. అయితే విద్యార్థి సంఘాలు ఒకటి స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా చూస్తే ప్రభుత్వ పాఠశాలల్లో చాలా మంది మద్యం మత్తులో వచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం ఎక్కడో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తుంది 2 వీలర్స్ మీద, కానీ ప్రభుత్వ స్కూళ్లలో ఎవరైతే విధుల్లో ఉంటారో, ఎవరైతే మద్యం తాగి వస్తున్నారో వారికి ఎందుకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయరు? చాలా మంది హాస్టల్ కానీ టీచర్లు కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా మద్యం మత్తులో వచ్చి ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఈ ఘటనలు తరచుగా జరుగుతున్నాయని విద్యార్థి సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఎవరైతే ఉద్యోగంలో ఆన్ డ్యూటీలో ఉన్న సమయంలో మద్యం మత్తులో ఉన్నవాని ఎందుకు ర్యాండమ్ గా చెక్ చేయరు? ఎందుకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయరు? ఇలాంటి ఘటనలు పదే పునరావృతం అవుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదంటూ కూడా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. యామిని, రైట్, థ్యాంక్ యూ రవి. स्कूल एक वो सिंगरेणी की स्कूल है, प्राइवेट स्कूल में वैसा नहीं है। कहीं को बोल के बोलते हो डर डर के भिजा देते हैं, नहीं रखते हैं उन्हें। पीने करो करपुकी మళ్ళీ ఇద్దరు ఆడపిల్లలు తోడబుట్ట తండ్రే నిర్దాక్షిణ్యం చెప్తారా? ఈరోజు పెట్రోల్ బాటిల్ తీసుకొచ్చాక నిర్దాక్షిణ్యంగా పోసుకోకపోతే పోతే